అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జాతీయ స్థాయి ఈత పడవ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాలువరేవులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గోదావరి నదికి పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో మొదటి రోజు ఈత పోటీలు నిర్వహించారు. సుమారుగా 200 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అలాగే లొల్లలాకుల దగ్గర నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. సాయంత్రం మహాత్మా గాంధీ స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేదికపై హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ తో పాటుగా చిత్ర యూనిట్ తదితరులు పాల్గొంటారు. కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో, కోనసీమలో, లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలో ఉన్న విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి, ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. సో ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్ ఉన్నాయి. సో మనకు ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్ని, ల్యాండ్స్కేప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఓన్లీ 3-4 డేస్కి కన్ఫైన్ చేయకుండా, సో నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో ఎవ్రీ త్రూఅవుట్ ద ఇయర్ ఈ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్గా కమింగ్ 1 ఇయర్లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజంకి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా